నమస్కారం. ఈరోజు మనం క్లౌడ్ స్టోరేజ్లో కొన్నిసార్లు మనం గమనించని భద్రతా సమస్యల గురించి మాట్లాడుకుందాం. అవును, ముఖ్యంగా అమెజాన్ S3 గురించి. డేటాని జాగ్రత్తగా దాచడానికి పెట్టిన ఫీచర్సే కొన్నిసార్లు ఎలా రిస్క్ అవుతాయో చూద్దాం. అవునా? అంటే S3లో వర్షనింగ్ అని ఒకటుంటుంది కదా, దాని గురించేనా? కరెక్ట్. ఈ విశ్లేషణలో చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అంతా పబ్లిక్గా దొరికే సమాచారంతోనే మొదలైంది. అంటే ఒక వెబ్సైట్ సోర్స్ కోడ్ లాంటిదన్నమాట. ఓ, అంటే సోర్స్ కోడ్లో ఏదో దొరికిందా? అవును, ఒక లాగిన్ పేజ్ సోర్స్ కోడ్లో ఒక S3 బకెట్ పేరు కనిపించింది. అదే మొత్తం కథకి కీలకంగా మారింది. సరే, బకెట్ పేరు తెలిసింది. మరి వెంటనే లోపలికి వెళ్ళిపోయారా? లేదు, అంత సులభం కాదు. ఫస్ట్ AWS S3 ls S3 డాట్ బకెట్ నేమ్ నో సైన్ రిక్వెస్ట్ అనే ఒక కమాండ్ వాడారు. అంటే లాగిన్ లేకుండా పబ్లిక్గా ఏం కనిపిస్తుందో చూడటానికి. అప్పుడేం తెలిసింది? ఆ బకెట్లో ఉన్న కొన్ని ఫోల్డర్ల పేర్లు, అంటే ప్రైవేట్, స్టాటిక్ లాంటివి కనిపించాయి. అంతే. లోపల ఫైల్స్ చూడటానికి పర్మిషన్ లేదు. ఓకే, నో సైన్ రిక్వెస్ట్ అంటే పబ్లిక్ యాక్సెస్ ఉంటే చూపిస్తుంది, అంతే కదా. మరి వర్షనింగ్ సంగతి ఎలా తెలిసింది? మంచి ప్రశ్న. వర్షనింగ్ ఆన్లో ఉందో లేదో చూద్దామని గెట్ బకెట్ వర్షనింగ్ కమాండ్ వాడితే యాక్సెస్ డినైడ్ వచ్చింది. అంటే అక్కడతో ఆగిపోవాలిగా? సాధారణంగా అయితే అంతే. కానీ వీళ్ళు ఇంకో కమాండ్ ట్రై చేశారు. AWS S3 API లిస్ట్ ఆబ్జెక్ట్ వర్జన్స్ బకెట్ నేమ్ నో సైన్ రిక్వెస్ట్ అని. ఓ, దీనికి పర్మిషన్ ఉందా? ఆశ్చర్యంగా ఉంది. ఈ కమాండ్ పనిచేసింది. అంటే ఫైల్స్ చూడటానికి పర్మిషన్ లేకపోయినా ఆ ఫైల్స్ యొక్క పాత వర్షన్ల లిస్ట్ చూడటానికి పర్మిషన్ ఉందన్నమాట. ఇది చాలా పెద్ద పొరపాటు. నమ్మలేకపోతున్నాను. అంటే డెవలపర్స్ సరిగా కాన్ఫిగర్ చేయలేదా? ఆ వర్షన్ల లిస్ట్లో ఏముంది? ఆ లిస్ట్లో స్టాటిక్ JS auth.js అని ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ ఉంది కదా, దాని పాత వర్షన్ ఐడీలు కూడా కనిపించాయి. సరే, ఆ పాత వర్షన్లలో ఒకదాన్ని ఆ వర్షన్ ఐడి వాడి డౌన్లోడ్ చేసి చూస్తే షాక్. అందులో లాగిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అన్నీ ప్లెయిన్ టెక్స్ట్లో ఉన్నాయి. అమ్మో! అంటే పాత వర్షన్లో పెట్టి తర్వాత తీసేసినా కూడా వర్షనింగ్ వల్ల అదలాగే ఉండిపోయిందా? అవును, సరిగ్గా అదే జరిగింది. S3 వర్షనింగ్ ఫీచర్ డేటా రికవరీ కోసం పెట్టింది. కానీ ఇక్కడది పెద్ద సెక్యూరిటీ హోల్ అయిపోయింది. ఆ క్రెడెన్షియల్స్తో ఏం చేశారు? వాటితో ఒక ఫైనాన్షియల్ డాష్బోర్డ్లోకి లాగిన్ అయ్యారు. ఇంకా దారుణం ఏంటంటే అక్కడ మరిన్ని AWS యాక్సెస్ కీలు దొరికాయి. ఓ మై గాడ్! అంటే యాక్సెస్ ఇంకా పెరిగిపోయిందన్నమాట. అవును, కథ ఇక్కడతో ఆగలేదు. మళ్ళీ ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ వర్షన్స్ కమాండ్ అవుట్పుట్ని జాగ్రత్తగా చూస్తే కొన్ని ఎంట్రీల పక్కన డిలీట్ మార్కర్స్ అని కనిపించాయి. డిలీట్ మార్కర్స్ అవేంటి? డిలీట్ మార్కర్ అంటే ఆ ఫైల్ని ఎవరో డిలీట్ చేశారని అర్థం. కానీ వర్షనింగ్ ఆన్లో ఉంటే ఫైల్ డిలీట్ అయినా దాని పాత వర్షన్లో పోవు, బకెట్లోనే ఉంటాయి. ఓ, డిలీట్ చేసినా కూడా డేటా పోలేదా? ఇది చాలా ప్రమాదకరం కదా. అవును, ఈ కేసులో ప్రైవేట్ బిజినెస్ హెల్త్ బోర్డ్ మీటింగ్ confidential.xlsx అని ఒక ఎక్సెల్ ఫైల్కి డిలీట్ మార్కర్ కనిపించింది. పేరు చూస్తేనే అర్థమవుతోంది కదా, చాలా ముఖ్యమైన ఫైల్ అని. అంటే ఆ డిలీట్ అయిన ఫైల్ని కూడా? అవును, ఆ డిలీట్ అయిన ఫైల్ యొక్క పాత వర్షన్ ఐడిని ఉపయోగించి AWS S3 API గెట్ ఆబ్జెక్ట్ కమాండ్తో ఆ ఎక్సెల్ ఫైల్ని డౌన్లోడ్ చేశారు. అందులో ఏముంది? అత్యంత రహస్యమైన వ్యాపార సమాచారం, బోర్డ్ మీటింగ్ వివరాలు అన్నీ ఉన్నాయి. చూడండి, ఒక చిన్న బకెట్ పేరు, వర్షనింగ్ సరిగా పెట్టకపోవడం ఎంత పెద్ద సమస్యకు దారితీసిందో. నిజంగా ఊహించని మలుపు ఇది. కాబట్టి దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ముఖ్యంగా 2 విషయాలున్నాయి. ఒకటి, సెన్సిటివ్ డేటా అంటే పాస్వర్డ్స్, API కీలు లాంటివి ఎప్పుడూ కోడ్లో పెట్టకూడదు. అలాగే ఈజీగా యాక్సెస్ ఉండే ఫైల్స్లో కూడా ఉంచకూడదు. కరెక్ట్. రెండోది, S3 వర్షనింగ్ లాంటి ఫీచర్లు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాత వర్షన్లను కూడా అప్పుడప్పుడు ఆడిట్ చేయాలి. అనవసరమైన, ప్రమాదకరమైన పాత డేటా ఉంటే దాన్ని పర్మనెంట్గా డిలీట్ చేసే పద్ధతులు పాటించాలి. లీస్ట్ ప్రివిలేజ్ అంటారు కదా, అంటే ఎవరికి ఎంతవరకు అవసరమో అంతవరకే యాక్సెస్ ఇవ్వాలి. నిజమే. క్లౌడ్ వాడకం పెరిగాక ఈ కాన్ఫిగరేషన్ల మీద, సెట్టింగ్స్ మీద చాలా శ్రద్ధ పెట్టాలి. చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. అవును, ఒక ఫీచర్ వల్ల లాభాలు చూస్తున్నప్పుడు దాన్ని తప్పుగా వాడితే ఏం జరుగుతుందో కూడా ఆలోచించాలి. డేటా పాత వర్షన్లలో ఎలాంటి రహస్యాలు దాగి ఉండొచ్చో గమనించుకోవాలి. క్లౌడ్ రిసోర్స్లను ఆడిట్ చేసేటప్పుడు కేవలం ప్రస్తుత ఫైల్స్నే కాదు, వాటి పాత వర్షన్ల చరిత్రను కూడా పరిశీలించడం ఎంత ముఖ్యమో ఇది గుర్తుచేస్తుంది కదా. ఇది మనం ఆలోచించాల్సిన విషయం.